బంగారం, ఈసారి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్దామా? ఎందుకు వీకా? అప్పుడే పడేస్తావా? ఏం పడేశాను? నా వాల్యూ బంగారం కన్నా వజ్రం గొప్పదన్నావుగా. అదా, సారీ. కొట్టకుండా చెప్పొచ్చుగా. ఇంకోసారి మర్చిపోకుండా ఉంటావని. ఛే, పొరపాటున కమిటీ అయినట్టున్నానే. అదే కంటిన్యూ చేస్తానులే. ఇప్పుడు చెప్పు, ఈసారి ఎక్కడికైనా వెళ్దామా? నాకు టెండర్ పెట్టినట్టున్నాడు. ఏంటి స్పెషల్ గా చూస్తున్నావు? పెదవి వంగినట్టుంటేను. నిన్నటి దాకా బానే ఉందిగా, ఇప్పుడే వంగిందా? అంటే నేను నీకు బోర్ కొట్టేశానన్నమాట. అబ్బే అదేం లేదు, పెదవి వంగినా బాగుంటావు, అసలు పెదవే లేకపోయినా బాగుంటావు. అంటే నాకు పెదవి లేదా? ఎందుకు లేదు? ధనుసు లాంటి నీ పెదవులు, ధనుసు లాంటి నీ కనుబొమ్మలు, ఎక్కువ పెట్టిన ధనుసు లాంటి నీ నడుము. ధనసు తప్ప నీకు ఇంకేం రాదా? ఎందుకు రాదు? పొలం దున్నే నాగలి నీ ముక్కు, పాములోడు ఊదే నాగస్వరం నీ నడుము. ఇక ఆపుతావా నీ స్వరం? నువ్వు నవ్వితే బాగుంటావు తెలుసా? ఎందుకు కొట్టావు? నవ్వకపోతే బాగోనా? ఇది కాస్త తేడా ఉంది. బాగుంటావు బాగుంటావు. యావరేజా? లేదు, ఫుల్ ఫుల్. మరి కోపంలో? అబ్బో, దీనికి ఈ పిచ్చి కూడా ఉందా? బానే ఉంటావు బానే ఉంటావు. మరి ఏడ్చినప్పుడు? దీన్ని మామూలుగా లేపకూడదు, బొక్కరైనంత లేపాలి. బాగుంటావు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేను ఏడిస్తే బాగోనని మా అమ్మ చెప్పింది. నువ్వు నన్ను ఎప్పుడూ ఏడిపించకు. అలాగే. మరి నా నడక, హంస, మాట, చిలక. చెప్పు వజ్రం. సార్ బిల్. కంగారు పడుకు, బిల్ నేను కట్టల్లే. అనవసరంగా ఆశపడ్డాను. మీరు మారర్రా? హోటల్కి వెళ్తే బిల్ చూస్తారు, ఆటో ఎక్కితే మీటర్ చూస్తారు. అబ్బే, నేనేం అలా చూడట్లేదు. బిల్లు చాలా తక్కువ అని చూస్తున్నాను వజ్రం. బిల్ సార్. మళ్ళీ ఇదేంటి? సాయంత్రానికి నీ రేంజ్కి సరిపోయిందా బిల్? బాగా ఈ అమ్మాయిని మెయింటైన్ చేయడం అంటే ఏనుగుని మేపినట్టే. మేడం బిల్. ఈ బిల్లు నేను పే చేస్తానే. వద్దులే, నేను పే చేస్తాను. నెక్స్ట్ టైం నువ్వు పే చేయి, ఓకే? అబ్బో, దీంతో ఎగడం చాలా కష్టమే. రారా వెళ్దామా? రా. Come on. రేయ్, మన మూగ ప్రేమికుడు విప్రో ఎక్కడున్నాడ్రా? నాకున్నది ఒకటి అనుకుంటూ ఎక్కడ తిరుగుతున్నాడు. రారా, నీకు 100 రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దా కూర్చో. నీ లవ్ ఏమైందిరా? ప్రపోజ్ చేసావా, పారిపోయి వచ్చేసావా? పలకవేరా, కనీసం పలకరించావా లేదా? రే, ఆ మౌనం ఏంట్రా బాబు? కౌసు పలకరించిందిరా మావా. ఏయ్ ఆగు, ఇక్కడేం చేస్తున్నావు? ఇంకోసారి నన్ను ఇలాగే చూసావనుకో, టీజింగ్ కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. అయినా చూస్తాను. లవ్వా? ఆ, ఏం పేరు? విప్రో సీను. విప్రో కంపెనీకి ఓనర్వా? కాదు, జాబ్ చేస్తున్నా. సాలరీ ఎంత? 75. 7500. వాచ్మెనా? 75,000. వీడిని ఫుల్గా వాడిస్తే పని అయిపోద్ది. సారీ, క్లారిటీ మెయింటైన్ చెయ్యి. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు? 6 months. సిగ్గు లేదు? 6 నిమిషాల్లో ఐ లవ్ యూ చెప్పుకుని టీలు టిఫిన్లు ఫుల్ మీల్స్ కూడా తినేస్తుంటే యూత్ ఇంకెక్కడున్నావయ్యా బాబు? నా పేరు కౌసల్య. ఫ్రీగా ఇప్పుడు? ఫ్రీ కాకపోయినా ఫ్రీ చేసుకుంటావుగా. షాపింగ్కి వెళ్దామా? పద. రండి మేడం, ఏం కావాలి? గర్ల్స్ కి కాస్ట్లీ మోడర్న్ డ్రెస్సెస్, అలాగే ప్యాంట్స్ అండ్ షర్ట్స్ చూపించు. ఓకే రండి. పద. జెంట్స్ వి చూపించండి. ఓకే మేడం, ఎవరి సైజు? ఇతని సైజ్. జేబులన్నీ దోచై, జీతమంతా వాడై, రక్తమంతా పీల్చై, వాడి జీవితాన్ని మార్చే. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కదా? పర్వాలేదు. జర్నీ సినిమా గుర్తొచ్చిందా? అవును. అలాగే ఉంటుందిలే. ఇవి ప్యాక్ చేయండి. సో ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి వద్దాం. 30,000 అయింది, ఇచ్చే. నాకేసై నాకేసై పూర్తిగా నాకేసై, నాకేసై నాకేసై పూర్తిగా నాకేసై.
జేబులన్నీ దోచై జీతమంతా వాడై అది రబ్బర్ కాదు, తోస్తే సాగడానికి. మెటల్, నా వేలికి తడుగు. నాకేసై నీ నాకేసై దానికి కరెక్ట్గా సరిపోయింది. అవును, ఇది నా సైజే. తీసుకుందామా? నెల జీతం బొక్కేగా. 3 పువ్వులు 6 కాయలు మావా. ఇప్పటి నుంచి వీడి నెల జీతం బొక్కే బొక్క. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి చోట బిల్లు తనే పే చేస్తానంది. మన మగాళ్ళం కాదా, ప్రెస్టేజ్ కాదా, అందుకే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అబ్బో, రే ఇదో పెద్ద డ్రామారా. అమ్మాయిలు ఎప్పుడు బిల్లు పే చేయాలి? మా చెవిలో నిమ్మకాయలు, దానిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇవేం పెట్ట మాకు అర్థమైందా? రే డ్రామా కాదురా, హరికథ బుర్రకథ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. అవునరా, నేనే ఖర్చు పెట్టాను. లవర్ కా మాత్రం ఖర్చు పెట్టకపోతే వేస్ట్ రా. ఇంతకీ ఐలో చెప్పిందా? మీ అంత ఫాస్ట్ కాదమ్మా. సిన్సియర్ లవ్ మాది. కాస్త టైం పడుతుంది. పైగా నాకున్నది ఒకటే, తనకున్నది ఒకటే. రే విప్రో, చంపకరా బాబు. అందరికి ఉండేది ఒకటే, 2 3 ఉండవు. నేను మాట్లాడేది హార్ట్ గురించి మామా. అయితే ఐటమ్ గురించి మాట్లాడవా? అలాంటి తనకి ఇష్టం ఉండదురా మామా. కౌసు బాగా ట్రెడిషనల్. అబ్బా, ఇడు మళ్ళీ వేసేసాడు రా. కౌశల్య ట్రెడిషనల్ అంట. అది పాశ్చాత్య కళకి జెరాక్స్ రా. అది సన్నీ లియోన్ రా. ఆ, ఒరే వీడి చేత కౌశల్య ఎన్నర వేర్లు స్టీఫ్రిల్ కూడా కొనిచ్చేసుకుంటుందిరా బాబు. కొనిస్తే తప్పేంట్రా? ఇవాళ కాకపోతే మ్యారేజ్ తర్వాతైనా కొనివ్వాలిగా. 3 పువ్వులు 6 కాయలు మావా. ఏం చెప్పావు? వీడు చాలా దూరం ప్రయాణిస్తున్నాడు రా. ఎవడు కాపాడలేడు. నాకిపోవడం గ్యారంటీరా. మావా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు కొనిచ్చిన వస్తువులని వాడుకుంటదా లేకపోతే సండే సంతలో అమ్ముకుంటదా? నిన్ను పూర్తిగా నాకేస్తుందిరా. అదో పెద్ద స్క్రాబ్ రా, అదో పెద్ద స్క్రాబ్ రా. ఆ! రే మావా, నీ షర్ట్ వెనకాల ఐ లవ్ యూ అని రాసుందిరా. అవును రాయ్. రౌండ్ అప్ గైస్. ఆహా, ఓహో, ఆహా. చెప్పరా, షర్ట్ పట్టుకునేవారా? షర్ట్ పట్టుకునేవా? రే వీడి షర్టుకు పొగేసి పూజ చేసేటట్టున్నాడు రా. అవునరా, అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మరీ పూజిస్తాను. అరే, ఆ, వీడి కన్ఫర్మ్ గా మరో దేవదాస్ అవుతాడు రా. ఆ. ఏంటి షాప్ మొత్తం దోచుకొచ్చావు? స్పాన్సర్ ఎవరే? మై న్యూ బాయ్ ఫ్రెండ్. గంప తీసి విప్రగాన్ని పడేసావా ఏంటి? యా, వాడు 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు దీని వల్ల పడడానికి. ఇన్నాళ్ళకి పడ్డాడన్నమాట.